పోషకాహార భద్రత కోసమే తొలి ముద్దు పథకం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా అయితే ప్రకటన అయితే జారీ చేశారు. పిల్లలకు పోషకాహారం అందితేనే వారి శారీరక మానసిక ఎదుగుదల బలంగా ఉంటుంది. సరైన ఆహారం లభించకపోవడంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంగన్వాడీల్లోని 6 ఏళ్లలోపు చిన్నారులకు ఉదయం అల్పాహారం అందించనున్నారు. అండ్ ఇక్కడ మనకి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించారన్నమాట. ముఖ్యంగా మంత్రులు సీతక్క, కొండా సురేఖ, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ అందరూ కూడా కలిసి ఇందులో ఉన్నారు. తొలి ముద్ద పథకాన్ని ప్రారంభించారు. ఇది అంగన్వాడీ చిన్నారులకు ఉదయం వేళల్లో అల్పాహారం అందిస్తారనమాట. అంగన్వాడీ సిబ్బందికి మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇది మంచి పథకం. దేశ తొలి ప్రధాని నెహ్రూ నిరక్షరాస్యతను తగ్గించేందుకు వ్యవసాయ అభివృద్ధికి, సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా ప్రస్తుతం దేశంలో ఆహార భద్రత మనకి నెలకొంది. కానీ పోషకాహారం అందటం లేదు. మహిళా గర్భిణిగా ఉన్నప్పటికీ నుంచి కూడా ఆమెకు ప్రభుత్వం పోషకాలు అందిస్తుంది. ఇకపై అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు కూడా అల్పాహారంగా ఉప్మా, కిచిడి అందిస్తాం. ప్రభుత్వ ప్రణాళికను క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్లు అమలు చేయాలి. చిన్నారులను సొంత బిడ్డలా చూసుకొని వారికి మెరుగైన పోషకాలు అందించాలి. అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వం సొంత కుటుంబ సభ్యుల్లా భావిస్తుంది. వారి సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉన్నాం. ప్రభుత్వానికి ఆర్థిక వెసులుబాటు లభించిన వెంటనే తొలుత మీ సమస్యను పరిష్కరిస్తాం. అంగన్వాడీ కేంద్రాలన్నింటికీ సొంత భవనాలు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించాలని చెప్పేసి అన్నారన్నమాట. సో ఈ విధంగా తొలి ముద్దు అనే కొత్త కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది అంగన్వాడీలోని. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని